టాలీవుడ్ ని సింపుల్ స్టోరీ లైన్ తో ఊపేసిన డైరెక్టర్ అనుదీప్. అలాంటి జాతిరత్నానికి ఇప్పుడు మరో అగ్ని పరీక్ష ముందుంది. కాకపోతే ఈ పరీక్షలో అనుదీప్ గట్టెక్కినా తనకి హిట్ వచ్చినా నో యూస్ అంటున్నారు. ప్రిన్స్ హిట్ అయినా హీరోకి నిర్మాతకే తప్ప దర్శకుడికి కలిసొచ్చేదేం లేదంటున్నారు. అదెలా, ఎందుకు? అనుదీప్ మేకింగ్ లో శివకార్తికేయన్ చేసిన మూవీ ప్రిన్స్ ట్రైలర్ పేలింది. దీపావళికి నవ్వుల బాంబుల దాడి కన్ఫర్మ్ అయింది. అయితే ఇది హిట్ అయినా డైరెక్టర్ కి పెద్దగా కలిసొచ్చేదేం లేదంటున్నారు. డిఫరెంట్ టైమింగ్ తో పాటు జోకులతో ఫోకస్ అయిన అనుదీప్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది మాత్రం జాతిరత్నాలు మూవీనే. కాకపోతే నవీన్ పొలిశెట్టి లాంటి హీరో వల్లే ఇది సాధ్యమైంది. మిగతా నటులు కూడా అనుభవం ఉన్నవాళ్లు కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. అక్కడే కొత్త కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సీనియర్ నటులు మంచి టైమింగ్ ఉన్న హీరో ఉంటే తప్ప అనుదీప్ తన జోకుల్ని పేల్చలేడనేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకి అనుదీపే రైటర్ అయినా ఆ సినిమా డిజాస్టర్ అయిందని ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. జాతిరత్నాలు హిట్ అయింది, అనుదీప్ కి కూడా పేరొచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లాప్ తో తను సీనియర్లు లేకపోతే హిట్ కొట్టలేడనే కామెంట్ మొదలైంది. అందుకే ప్రిన్స్ రిజల్ట్ కి ముందే చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జాతిరత్నాలులో నవీన్ పొలిశెట్టి మంచి ఆర్టిస్ట్, మిగతా వాళ్ళు కూడా. అలానే శివకార్తికేయన్ మంచి టైమింగ్ ఉన్న స్టార్. సో ఇలాంటి సీనియర్లతో సినిమా తీస్తేనే అనుదీప్ జోకులు పేల్తాయనే కామెంట్ మళ్లీ నిజమయ్యేలా ఉంది. ప్రిన్స్ హిట్ అయితే హీరో అండ్ కోకి తప్ప దర్శకుడికి కొత్తగా కలిసొచ్చేదేం లేదు అనే మాటే వినిపిస్తోంది.